నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కృష్ణ గారు అలాగే నిర్మాత డూండి గారి అనుబంధం గురించి ఏదో చెప్పుకున్నా తక్కువే. గురు శిష్యుల అనుబంధం అనాలా, లేకపోతే ఒకరి మీద ఒకరు చూపించుకునే వాత్సల్యానికి ఏ పేరు పెట్టుకున్నా సరిపోతుందా అని అంటే వీరిద్దరి అనుబంధం అలా ఉండేది. కృష్ణ గారి తొలి 2 సినిమాలు ఆశించినంత స్థాయిలో రాలేదు, కానీ ఆయనలో ఎంతో ప్రతిభ ఉంది అని గుర్తించి ఇది కాదు కృష్ణ, ఇంకేదో ఈయనను పరిచయం చేయాలి అనేసని కృష్ణ గారి కెరీర్నే మలుపెట్టిన గూఢచారి 116 సినిమాను నిర్మించింది డూండి గారే. మరి వీరి అనుబంధము ఎలా స్టార్ట్ అయ్యింది, కృష్ణ గారిలో ఇంత ప్రతిభ ఉంది అని గుర్తించడం వెనుక ఇంకేదైనా ప్రధాన కారణం ఉందా? ఎన్ని సినిమాలు వీళ్ళ కలయికలో వచ్చాయి, అసలు ఎంతవరకు వీళ్ళ ఫ్రెండ్షిప్ కొనసాగింది, ఇత్యాది విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. కృష్ణ గారి కెరీర్లో కొన్ని మలుపు తిప్పిన చిత్రాలు, మరపురాని చిత్రాలు, ఇంకెవరు ట్రై చేసినా ఆ రేంజ్లో హిట్ కొట్టని చిత్రాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి గూఢచారి 116 అనేది తెర మీదకి ఎలా వచ్చింది, అది కృష్ణ గారే సరిపోతారని డూండి గారు ఎలా నమ్మారు, దీని గురించి ముందుగా నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి గూఢచారి 116 విడుదలై 60 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ 1966 ఆగస్టు 11 విడుదలై విజయదుందు విమ్రోగించిన గూఢచారి 116 లేకపోతే హీరో కృష్ణ లేరు. ఎందుకు? తేనె మనసులు అప్పటికి విడుదలైంది. తొలి తెలుగు రంగుల చిత్రంగా తేనె మనసులు ఖ్యాతి వహించింది. ఆదుర్తి సుబ్బారావు గారు కృష్ణ గారిని పరిచయం చేశారు. కృష్ణ గారితో పాటు తేనె మనసులో రామ్మోహన్ గారిని కూడా ఆదుర్తి సుబ్బారావు గారు పరిచయం చేశారు. రామ్మోహన్, కృష్ణ వీళ్ళిరువురితో మీతో 2వ సినిమా కూడా తీసి మిమ్మల్ని నేను నిలబెడతానన్న ఆదుర్తి సుబ్బారావు గారు తేనె మనసులు పరిచయ చిత్రం కాబట్టి సోసోగా ఆడింది. ఇప్పుడు కన్నె మనసులు ప్రారంభించారు. కన్నె మనసుల్లో ఒక రజక యువకుడి పాత్ర కృష్ణ గారిది. అందులో కన్నె మనసులు ప్రారంభమైన తర్వాత అప్పటికి మద్రాసులో ఫ్రెంచ్ సినిమా అయిన OSS 117 అనే సినిమా ఫ్రెంచ్ చిత్రం వాస్తవానికి ఈ జేమ్స్ బాండ్ చిత్రాలకి అది పునాది లాంటిది. ఆ సినిమా ప్రేరణతో ఇంగ్లీష్ వెర్షన్ ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ విడుదలై విజయదుందు మ్రోగిస్తుంది. అది డూండి గారు చూశారు. డూండి గారు చూసి వచ్చి తన భాగస్వామి అయినటువంటి సుందర్లాల్ నహతా గారికి చెప్పారు. సుందర్లాల్ నహతా గారు ఏమన్నారంటే, మనం ముందు కథ రాయిద్దాము, కథ రాయించిన తర్వాత మనం ముందుకు వెళదాము, ఈ ఆలోచన బాగుంది, గూఢచారి సినిమా తీద్దామన్న ఆలోచన బాగుంది. అప్పటికి తెలుగులో సస్పెన్స్ కథా చిత్రాలు రాలేదంటే లక్షాధికారి లాంటి సినిమా తొలి తెలుగు సస్పెన్స్ చిత్రంగా ఇప్పటికీ ఘనత వహిస్తున్నది లక్షాధికారి సినిమానే. ఎన్టీ రామారావు గారు నటించింది. సస్పెన్స్ కథా చిత్రాలు, స్పై థ్రిల్లర్ చిత్రాలు, అపరాధ పరిశోధక చిత్రాలు వచ్చినప్పటికీ బాండ్ అనేటటువంటి పాత్రతో కూడినటువంటి సినిమా రాలేదు. అలా సుందర్లాల్ నెహతా గారికి కూడా ఈ డూండి గారి ఆలోచన నచ్చింది. కాకపోతే డూండి గారు, సుందర్లాల్ నెహతా గారు అప్పటికి బందిపోటు, ఇలాంటి వీరాభిమన్యు 4 సినిమాలు తీశారు. శాంతినివాసం, ఇవన్నీ 4 వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు. బందిపోటు ఒకటి జానపద చిత్రం, మిగతావన్నీ కుటుంబ కథా చిత్రాలు. అప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఒక కుటుంబ కథా చిత్రం తీద్దామని అనుకుంటుంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందినటువంటి డూండి గారి సోదరుడు బావాజీ గారు అంటారు, ఆయన వచ్చి ఆయన చెప్పారనమాట, ఇప్పుడంతా గూఢచారి చిత్రాలు ఇట్లాంటివి ప్రేక్షకులకు నచ్చుతాయి, హాలీవుడ్ ప్రేరణతో చేస్తే మనం ఎందుకు అలాంటిది తీయకూడదు, మనం ఎందుకు కుటుంబ కథా చిత్రాలు తీయాలంటే సరిగ్గా సమయానికి ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ విడుదల కావడం, డూండి గారు చూడడం. ఆయన పూర్తి పేరు పోతిని డూండేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట సినిమా థియేటర్ వాళ్ళదే, విజయవాడ మారుతి టాకీస్. పోతిన శ్రీనివాసరావు గారి కుటుంబం అనమాట. పోతిన డూండేశ్వరరావు గారు డూండి గారు అని పిలుస్తారు. అట్లా డూండి గారు ఏంటంటే ఆరుద్ర గారిని పిలిపించారు. ఆరుద్ర గారు అప్పటికి క్రైము, సస్పెన్సు రాయటంలో ఆరుద్ర గారు దిట్టగా పేరు పొందారు. 2 నెలల పాటు ఆరుద్ర గారు రోజు ఆఫీస్కి రావటం, 2 నెలల పాటు రోజు 2 గంటలు ఆఫీస్లో కూర్చొని ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడుకుంటూ కూర్చోవటం డూండి గారితో. అక్షరం కూడా కాగితం మీద పెట్టలేదు ఆరుద్ర గారు. సరిగ్గా ఒకరోజు సుందర్లాల్ నెహతా గారి దగ్గర నుంచి కబురు వచ్చింది, రేపు ఉదయం కథ వింటున్నాను నేనని చెప్పారు ఆయన. ఆ రోజు ఉదయం వీళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే రేపు ఉదయం నేను కథ వింటున్నానని చెప్పేటప్పటికి ఆరుద్ర గారు అక్కడ ఉన్నటువంటి టైపిస్ట్ని, అట్లాగే అసిస్టెంట్ డైరెక్టర్, అప్పుడు వి రామచంద్రరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్, ఎం మల్లికార్జునరావు గారిని దర్శకుడిగా నిర్ణయించుకున్నారు. అప్పటికి
మల్లికార్జునరావు గారు అంటే జూనియర్ శ్రీరంజని గారని, వారు కథానాయికగా చాలా చిత్రాల్లో నటించారు. వారి కుమారుడే దర్శకులు మంగళగిరి మల్లికార్జునరావు గారు. వి రామచంద్రరావు అసిస్టెంట్ డైరెక్టర్ని, టైపిస్ట్ని ఉండమని చెప్పి ఆరుద్ర గారు ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళటం లేదు, నేను కథ డిక్టేట్ చేస్తున్నానని ఉదయం నుంచి ఆయన కథను డిక్టేట్ చేయటం, 2 పేజీలు వి రామచంద్రరావు గారు రాసిన తర్వాత టైపిస్ట్కి ఇవ్వటం, టైపిస్ట్ టైప్ చేయడం, రాత్రి తెల్లవారులు సాగిందన్నమాట. ఇది సాగిన తర్వాత పొద్దున్నే సుందర్లాల్ మెహతా గారు వచ్చి కథ విని అద్భుతం, అమోఘం, అసలు ఆలోచించకుండా షూటింగ్కి వెళ్ళిపోవచ్చు, అంత బాగుంది కదా, ఎవరు హీరో అనేటప్పటికీ మీకు తేనె మనసులు సినిమాలో కృష్ణ గారు ఒక ఫీట్ చేశారు. అది డూండి గారి మనసులో ముద్రించిపోయిందని అప్పటికే సినిమా చూస్తున్నారు కాబట్టి, కృష్ణ గారు కార్ని చేస్ చేస్తూ మోటార్ సైకిల్ మీద నుంచి మోటార్ సైకిల్ని విడిచిపెట్టి ఒకే ఒక్క ఉదుటున ఎగిరి కారులోకి దూకుతారు ఆయన అనమాట. అది డూప్ లేకుండా కృష్ణ గారు చేశారని డూండి గారు తెలుసుకుని, అలాంటి హీరో కావాలి మనకి, అలాంటి హీరో ఏంటి, అతనే నటించాలి మన సినిమాలో. అప్పటికి వీళ్ళు ఏంటంటే వీరాభిమన్యులు శోభన్ బాబు గారు వీళ్ళ సంస్థలో చేశారు. వీరాభిమన్యు శోభన్ బాబు గారికి తొలి సోలో సూపర్ హిట్ సినిమా. రామారావు గారు హీరో అయినప్పటికీ ఆ సినిమాలో అప్పటికి శోభన్ బాబు గారు చెప్పుకోవడానికి ఆయనకి వీరాభిమన్యు అనేది ఒక గొప్ప సినిమా. శోభన్ బాబు గారి పేరు చెప్తారేమో వీళ్ళందరూ ఎదురు చూస్తుంటే ఆదుర్తి సుబ్బారావు గారికి ఫోన్ చేసి కన్నెమనసులు షూటింగ్ జరుగుతోంది, మీ హీరోని ఒకసారి పంపించండి అన్నారంట డూండి గారు. పంపిస్తే రామ్మోహన్ వచ్చారంట. రామ్మోహన్ గారు రాగానే డూండి గారు కాసేపు రామ్మోహన్ గారితో అది ఇది మాట్లాడి పంపించేసి మళ్ళీ ఫోన్ చేసి ఆదుర్తి సుబ్బారావు గారికి, ఇతను కాదండి కృష్ణ అని ఉన్నాడే కొత్త కుర్రాడు, అతన్ని పంపించండి అన్నారండి. ఆదుర్తి సుబ్బారావు గారు, నీకు నాతో చేస్తుండగానే, నేను 2వ సినిమా నీకు చేస్తుండగానే బయట సంస్థలో నీకు అవకాశం వచ్చింది కృష్ణ, వెళ్ళు అని చెప్పి శుభాకాంక్షలు చెప్పి పంపించారట. వెళ్ళిన తర్వాత కృష్ణ గారిని చూసిన తర్వాత డూండి గారు, నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా, నువ్వే మా హీరో, రా అని ఏ ముహూర్తాన డూండి గారు కృష్ణ గారికి కరచాలనం చేసి కృష్ణ గారిని స్వాగతించారో, ఆ తర్వాత కృష్ణ గారితో 25 సినిమాలు తీసిన నిర్మాతగా డూండి గారు చరిత్రలో నిలిచిపోయారు. కృష్ణ గారితో తప్ప డూండి గారు మరొక హీరోతో సినిమా తీలేనటువంటి అనుబంధం. మీరు ఇందాక అన్నట్టు వాళ్ళది గురు శిష్యుల అనుబంధమా, అన్నదమ్ముల అనుబంధమా చెప్పడం కష్టం. ఇప్పటికీ నాకేమనిపిస్తుందంటే కృష్ణ గారు, హనుమంతరావు గారు, ఆదిశేషగిరిరావు గారితో పాటు డూండి గారు కూడా ఇంకొక పెద్ద సోదరుడేమో వాళ్ళకి, అన్నయ్య ఏమో అని అనిపిస్తుంది. అంత అనుబంధం డూండి గారు కృష్ణ గారితో కొనసాగించారు జీవిత పర్యంతం. అలా డూండి గారు కరచాలనం చేసి పిలిపించి నువ్వే మా హీరో అని చెప్పి కథ క్లుప్తంగా వివరించి, ఆరుద్ర గారు గొప్పదనం ఏంటంటేనండి, కృష్ణ గారి జీవితంలో చెప్పుకోదగ్గ సినిమాలు అయినటువంటి అసలు గూఢచారి 116 లేకపోతే కృష్ణ గారు లేరండి. అట్లాగే మోసగాళ్ళకు మోసగాళ్ళు లేకపోతే కృష్ణ గారు నిర్మాతగా కృష్ణ గారు లేరు. ఈ 2 సినిమాలకి రచయిత ఆరుద్ర గారు కావడం విశేషాల్లోకెల్లా విశేషం. పాటలన్నీ ఆరుద్ర గారు, 2 పాటలు మాత్రం సీనారాయణ రెడ్డి గారు రాశారు గూఢచారి 116లో. ఇక్కడ తాతినేని చలపతిరావు గారు సంగీత దర్శకులు. జయలలిత గారి హీరోయిన్ అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు జయలలిత గారు 4 సినిమాల్లో నటించారు, ఇది 5వ సినిమా. ఎందుకు జయలలిత గారు అనగానే అందరూ ఆశ్చర్యపోయారంటే, తేనె మనసులు ముందు ఆడిషన్ జయలలిత గారు వెళ్తే, జయలలిత గారు హేమమాలిని గారు వెళ్ళారు, ఇద్దరు హీరోయిన్స్గా. ఆదిత్య సుబ్బారావు ఇద్దరు పనికిరాని సినిమాలు కానీ వెనక్కి తిప్పి పంపించారు వాళ్ళిద్దరిని, జయలలిత గారిని హేమమాలిని గారిని. అలా జయలలిత గారు మీ పక్కన హీరో అంటే కృష్ణ గారు కూడా సమర్పడిపోయారంట. ఎందుకంటే షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్, ఆవిడ వెకాబులరీ కానీ, ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆవిడ యాటిట్యూడ్ కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ పాత్రకి అవసరం. ఇలా ఇందులో కృష్ణ గారి పాత్ర గోపి అండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఆయన పాత్ర మనకిప్పుడు ఫ్రెంచ్ OSS 117 తెలుగుకు వచ్చేటప్పటికి గూఢచారి 116 అయింది. ఇందులో కృష్ణ గారి పాత్ర ఏంటంటే, నీ లేత వయసు, చిలిపి నవ్వు, మోహిని అని చెప్పి ఎవరినైనా సరే ముగ్గులోకి దింపేటటువంటి ఆయన పాత్ర, అద్భుతమైన పాత్ర. చిన్నపాటి రోమియో. ఆయన పరిచయ గీతం ఉంటుంది, వెన్నరాడి నిర్మల గారు ప్రత్యేకంగా నర్తించారు. అయితే డీ రిడి 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 అని చెప్పేసి ఆ పాట. ఇవన్నీ ఆ డీ రిడి 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 ఆ రోజుల్లో మోగని పెళ్లి లేదు, మోగని వేడుక లేదనమాట. అద్భుతమైనటువంటి సినిమా. ఎందుకు మనం ఈవేళ గూఢచారి 116 గురించి మాట్లాడుకుంటున్నాం? 60 సంవత్సరాలు పూర్తయింది. ముక్కాముల గారు, రాజనాల గారు, రేలంగి గారు, రమణారెడ్డి గారు, ఇట్లా మన PJ శర్మ గారు, రావికొండలరావు గారు, వీళ్ళందరితో పాటు సుప్రసిద్ధ ధ్వన్యనుకరణ కళాకారులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత నేరెళ్ల వేణుమాధవ్ గారు ఈ సినిమాలో నటించారు. ఆయన ఈ సినిమాలో ధ్వన్యనుకరణ కళాకారుడుగానే నటించడం మరొక విశేషం. భానుమతి గారిని, ఘంటసాల గారిని వీళ్ళందరినీ కూడా అనుకరిస్తూ ఆయన చేసింది ఎడిటింగ్లో పోయిందంట. మిగతా వాళ్ళందరినీ రేలంగి గారు, రమణారెడ్డి గారు ఉండగానే అవి పాత్రలు కదా, పాత్రల ముందు ఆ పాత్రధారుల్ని రేలంగి, రమణారెడ్డిని అనుకరిస్తాను చూడండి అని వాళ్ళని అనుకరిస్తాడు ఆయన. అలా
ఒక ఈ సినిమాలో ఏంటంటే ఆరుద్ర గారి స్క్రిప్ట్లో చేసినటువంటి మ్యాజిక్ ఏంటంటే హాలీవుడ్ సినిమాలో ప్యానిక్ ఇన్ బ్యాంకాక్లో ఉన్నటువంటి సీరియస్నెస్, యాక్షన్, అడ్వెంచరస్, థ్రిల్స్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతూ ఇందులోకి ఆయన లవ్, రొమాన్సు, ఎమోషను ఇవన్నీ తీసుకురావడంతో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. శోభన్ బాబు గారిని పిలిచి డూండి గారు ఇందులో ఏజెంట్ 303 ఒక వేషం ఉందయ్యా, నువ్వు వెయ్యి అనేటప్పటికి చాలా బాధపడిపోయాడంట శోభన్ బాబు గారు. ఎందుకంటే అంత క్రితం సోలో హిట్ వీరాభిమన్యు ఇచ్చి ఇందులో వేషమే అంటున్నారు, చిన్న వేషం. కానీ డూండి గారు కోరుతుంటే పెద్ద హిట్ ఇచ్చిన నిర్మాత కదా, కాదనలేనని చెప్పి. విచిత్రమైన విషయం ఏంటంటే కృష్ణ గారు, శోభన్ బాబు గారు కలిసి నటించిన సినిమాలు అంటే కలవకుండా నటించిన సినిమా గూఢచారి 116. చనిపోతాడు శోభన్ బాబు గారి పాత్ర శివరావు, అసలు పేరు శివరావు. సినిమాలో చెల్లెలు వస్తుంది, గీతాంజలి గారు వస్తారు, గీతాంజలి గారి దగ్గర కృష్ణ గారు వస్తారు. అలా మీకు ఎంత విచిత్రమైన కథ, ఎంత అద్భుతంగా తీశారంటే యాజ్ ఇట్ ఈజ్ షార్ట్ కంపోజింగ్ తీసుకున్నప్పటికీ ఈ సినిమాకి మెయిన్ హీరో అండి దర్శకులు మల్లికార్జునరావు గారా, నిర్మాత డూండి గారా, హీరో కృష్ణ గారా అనడం కంటే ఈ సినిమాకి మెయిన్ హీరో సినిమాటోగ్రాఫర్ రవికాంత్ నగాయిచ్ గారు. రవికాంత్ నగాయిచ్ గారి దగ్గర విఎస్ఆర్ స్వామి గారు ఆపరేటివ్ కెమెరామెన్గా ఉన్నారు. రవికాంత్ నగాయిచ్ గారు చేసినటువంటి ఆ షార్ట్ కంపోజిషన్కి చేసినటువంటి లైటింగ్ అనమాట. ఇవాళ మనం బ్లాక్ అండ్ వైట్ సినిమా అనే విషయం, ఇవాళ మీరు సినిమా ప్రారంభించారనుకోండి, మీకు ఇది బ్లాక్ అండ్ వైట్ సినిమా అనే విషయం మీకు గుర్తురాదు. ఎర్నాకుళం వెళ్ళారు, తర్వాత వచ్చేసి చెన్నై బోట్ క్లబ్లో షూటింగ్ చేశారు, వాహిని మొత్తం సెట్స్ అన్ని వాహినిలో వేశారు. ముక్కామలం గారి పాత్ర దామోదరం త్రూ ఈ విధ్వంసం అంతా చేయడానికి మీకు ప్యానిక్ ఇన్ బ్యాంకాక్లో ఏంటంటే వైరస్ ఎలుకల మీద ప్రయోగిస్తారు. ఆ వైరస్ విజయవంతమైందా లేదా చూసుకుని దాని ద్వారా వైరస్ని వ్యాపింపజేసి మానవాళిని మట్టుబెట్టాలనేటటువంటి కథాంశంతో అక్కడ మొదలవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకిక్కడ ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని ప్రవేశపెట్టి, అందుకే మీకు అప్పటికి చైనాకి భారతదేశానికి యుద్ధం జరిగింది. అప్పుడు అందులో భాగంగానే రాజనాల్ గారిని చైనా గెటప్ వేసి ఆయనకి డైలాగులు ఉండవు, ఆయనకి కిల్, డెడ్ ఇట్లాంటి చిన్న చిన్న వర్డ్స్తో ఆయన 9 అనేటువంటి ఆయన మేకప్ అద్భుతం అండి, నిజంగా చైనా వాళ్ళలాగా ఉంటాడనమాట. అది డ్రెస్ హిందీలో కూడా ఆయన చేశారు. హిందీలో ఫర్జ్ పేరుతో రవికాంత్ నగాయిచ్ గారి దర్శకులు, జితేంద్ర గారే హీరో, ఇదే రాజలక్ష్మి పిక్చర్స్, వీళ్ళే డూండి గారే హిందీలో కూడా తీస్తే 75 వారాలు హిందీలో ఆడింది సినిమా. జితేంద్ర గారికి ఫర్జ్ అనే సినిమా అంటే జితేంద్ర అంటే ఫర్జ్ అంటే జితేంద్ర 1967 ఆగస్ట్, 1966 ఆగస్టు తెలుగు వచ్చిందనమాట. నిజంగా ఇప్పటికీ చెప్తున్నా, గూఢచారి 116 లేకపోతే కృష్ణ గారు లేరు. కృష్ణ గారి కెరియర్ ఏంటంటే, ఆయన ఈ సినిమాతో సాధించిన ఘనత ఏంటంటే, అప్పటికి తెలుగు సినిమా హీరోలు ఎవరి మీద జేమ్స్ బాండ్ ముద్ర పడలేదు. జేమ్స్ బాండ్ తరహా కథాంశాలతో సినిమాలు అసలు రాలేదు. సస్పెన్స్ వచ్చాయి, అర్ధరాత్రి, ఆమె ఎవరు లాంటి సినిమాలు, లక్షాధికారి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి లక్షాధికారి, ఇట్లాంటి సినిమాలు వచ్చాయి. కానీ ఇట్లాంటి బాండ్ తరహా సినిమా రాలేదు. ఈ సినిమాకి తాతినేని చలపతిరావు గారు చేసిన సంగీతంతో పాటు నేపథ్య సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తాతినేని చలపతిరావు గారు అద్భుతం. పాటలే అద్భుతం అనుకుంటే మరీ ముఖ్యంగా మనం మొన్న కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్లో మాట్లాడుకున్నాం, ఏది నువ్వు నా ముందుంటే, 3 కెమెరా సెటప్లు ఒకటే. ఆ పాట విన్న తర్వాత చాలా గొప్పగా తీయాలి ఈ పాట అని ఆలోచించి సినిమా ఏమో బ్లాక్ అండ్ వైట్లో కమిట్ అయిపోయారు. బ్లాక్ అండ్ వైట్లో సినిమా తీసేస్తున్నారు. ఈ ఒక్క పాట కలర్లో తీద్దామని కలర్లో తీశారు కృష్ణ గారు, జయలలిత గారి మీద. అలాగే ఎర్రా బుగ్గల మీద మనసు, ఆ పాట ఒకటి సినారే గారు రాశారు. ఆ పాట, ఇది నువ్వు నా ముందుంటే సినారే గారు. ఈ 2 పాటలు శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు, మిగతా పాటలని ఆరుద్ర గారు రాశారు. కథా మాటలు ఆరుద్ర గారు. ఎన్ని పాటలు ఉన్నాయి మీరు అన్నట్టు, డీరి డీరి డీరి, నువ్వు నా ముందుంటే, ఈ 2 పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. కనీవి నేరుగుని వసూళ్ళని రాబట్టింది, కృష్ణ గారికి అభిమానులు సంపాదించి పెట్టింది. విచిత్రమైన విషయం ఏంటంటే, కన్నెమనసులు, గూఢచారి 116 సమాంతరంగా షూటింగ్లు జరుగుతున్నాయి. అక్కడ ప్రారంభమైంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. 2 ఒకేసారి, దానికి వారం రోజులు, దీనికి 5 రోజులు, లేదా మార్నింగ్ టు నైట్, ఈవినింగ్ అక్కడ, ఈవినింగ్ టు నైట్ ఇక్కడ అనేది ఏదో చేసుకున్నాడు ఆయన. చేసుకున్న తర్వాత ఏమైందంటే, కన్నెమనసులు లొకేషన్కి వెళ్ళి కృష్ణ గారు బాండ్ తరహా నడకలు అవి అక్కడ చేసేవాడంట. ఇక్కడికి వచ్చి అక్కడ చేసే రజకుడు, అమాయకుడు అయిన పాత్ర ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ ఇస్తుంటే ఆదుర్తి సుబ్బారావు గారికి కోపం వచ్చిందంట. ఏంటి కృష్ణ, ఏంటి ఇలా చేస్తున్నావు అంటే, లేదండి కొంత నేను అయోమయంలో ఉన్నాను, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడ పాత్రను ఎక్కడ పోషిస్తున్నా, అక్కడ పాత్రను ఎక్కడ పోషిస్తున్నా అంటే, కొత్త కదా
తొలి రోజుల్లో అలాగే ఉంటుంది, పాత్రలోకి ఎట్లా పరకాయ ప్రవేశం చేయాలో చెప్తారని చెప్పి ఆయన ఆ పాత్రను అక్కడే విడిచిపెట్టరా, ఈ పాత్రను ఇక్కడ సొంతం చేసుకుని ఆదిత్య సుబ్బారావు గారు ఆయనకి చెప్పి కృష్ణ గారికి ఇవాళకి మీరు గూఢాచారి 116 ఇవాళ చూస్తున్నా ఇది 60 సంవత్సరాలు అయింది, లేకపోతే ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా అని కాదండి. ఒక కొత్త సినిమా చూస్తున్న అనుభూతికి ఇవాళకి కొత్త సినిమా చూస్తున్న అనుభూతి కలిగిస్తారు. ఆ కొత్త సినిమా చూస్తున్న అనుభూతి కలిగించడానికి కారణం ఏంటంటే కృష్ణ గారి పెర్ఫార్మెన్స్, కృష్ణ గారి బాడీ లాంగ్వేజ్, కృష్ణ గారి యాటిట్యూడ్. అలాగే కృష్ణ గారి జయలలిత గారి తొలి పరిచయమే విమానంలో ప్రారంభమవుతుంది. అయితే నాకు ఏంటది పామిస్ట్రీ తెలుసు, నాకు తెలుసు అంటే అయితే మా ఇంటి అడ్రస్ కనుక్కోండి అంటుంది ఆవిడ. ఇట్లాంటి కొంటే తరహా అప్పటికి అపరాధ పరిశోధన నవలలు రాజ్యం వెళ్తున్న సమయంలో అప్పటికి తెలుగు నేల మీద అపరాధ పరిశోధన నవలలు, ఇప్పుడు మన డిటెక్టివ్ నవలలు, అపరాధ పరిశోధన నవలలు వాస్తవానికి అపరాధ పరిశోధనాత్మక అనే పదప్రయోగం చేయాలి కానీ అపరాధ పరిశోధన నవలలు అన్న అర్థం కావడానికి. అవి రాజ్యం వెళ్తున్న సమయం. ఎటువంటి రచయితలు రాస్తున్నారు? కొమ్మూరు సాంబశివరావు గారు రాస్తున్నారు, విశ్వప్రసాద్ గారు రాస్తున్నారు, కొప్పిశెట్టి గారు రాస్తున్నారు, టెంపోరావు గారు రాస్తున్నారు. ఇంతమంది రచయితలు అప్పటికి అపరాధ పరిశోధనాత్మక నవలలు రాస్తుంటే వాటిని కాదని, ఆ నవలల సారాన్నో కాదని చెప్పి ఆరుద్ర గారు పానిక్ ఇన్ బ్యాంకాక్ లాగా, అంటే తెలుగు సినిమా చూస్తుంటే ఏమనిపించాలంటే హాలీవుడ్ సినిమా చూస్తున్నటువంటి అనుభూతి కలగాలి ప్రేక్షకులకి అనిపించి, మీకు రాజనాల్ గారి విలని విపరీతంగా నచ్చిందండి ప్రేక్షకులకి. ఎంత విపరీతంగా నచ్చేసిందంటే కేవలం వెళ్ళి విలన్ని చూసేసి వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన చాలా మంచి హైట్ పర్సనాలిటీ కదా, దానికి ఆ చెయ్య మేకప్ గెటప్ ఇచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఏదో హాలీవుడ్ విలన్ని తీసుకొచ్చినట్టు ఉంటుంది సినిమాలో. ఇంతమంది కలిసి అంత అద్భుతమైనటువంటి దృశ్యకావ్యంలాగా దాన్ని మలిచి ప్రేక్షకుల్ని రంజింపజేయాలని ఆలోచించి, ఈ సినిమా లేదు అంటే కృష్ణ గారు లేరు అని ఎందుకు నేను పదే అంటే ఈ సినిమాతో కృష్ణ గారికి అర్థమైంది ఏంటంటే ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు, ప్రేక్షకులు ప్రయోగాలు చేస్తే ప్రేక్షకులు స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయనకు 3వ సినిమాకి అర్థమైపోయింది. అక్కడి నుంచి ఆయన ఏంటంటే తన ప్రతి సినిమా కొత్తగా ఉందా లేదా, కొత్త కథతో వస్తుందో లేదా కొత్త ప్రయోగం ఏమైనా చేస్తున్నామా, సాంకేతికంగా ఏమైనా ప్రయోగం చేస్తున్నామా, ఇట్లా ఆలోచించేవాడు ఆయన. నిజంగా అట్లా ఆలోచించారు కాబట్టే చరిత్రలో మరపురాని ఎన్నో రికార్డులను ఆయన సొంతం చేసుకున్నాడు. ఇందాక అన్నట్టు కొన్ని సినిమాలను మర్చిపోలేము, ఆ సినిమాలను మరెవరు చేయలేరు, అది ఆ రికార్డు ఎవరికి సొంతం కాదు. ఈ విషయాలన్నింటికీ కృష్ణ గారు ఒక్కరే పూర్ణంగా ఇటుది కంప్లీట్ చేశారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరొక్కసారి గూఢచారి 116ని తెర మీద తీసుకొచ్చి డిటెక్టివ్ నావెల్ సినిమానంటే స్పై మూవీ సినిమాలని తెలుగు తెరకు పరిచయం చేసిన అటు కృష్ణ గారిని కావచ్చు, ఇటు డూండి గారిని కావచ్చు, ఇద్దరిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.